హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 202కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనం OnePlus నుంచే. సో OnePlus 60 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి అక్టోబర్ 17 అంటే ఈ నెల 17వ తారీఖు మనకి రాబోతుందని మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఏవైతే మనకి రేర్ కేసెస్ పౌచెస్ ఉంటాయో సో ఇవి వచ్చేసరికి మనకి ఒలిక్సర్ వెబ్సైట్లో అయితే వీళ్ళు సేల్లోకి అయితే పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా వేరియంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి రేర్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకి కన్ఫర్మ్ అవుతుంది ఏంటంటే 17వ తారీఖున మనకి మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్తోనే రాబోతుందని. సో తర్వాత న్యూస్ వస్తే మనకి ఫిట్బిట్ నుంచి. సో ఫిట్బిట్ ఏవైతే మనకి స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఫిట్నెస్ బ్యాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ పై అప్డేట్ వచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటికి వచ్చేసరికి కనెక్ట్ అవ్వట్లేదంట. సో దీనికి సంబంధించి ఎవరైతే ఫిట్బిట్ యూజర్స్ ఉన్నారో సో ఈ ఇష్యూని అయితే వీళ్ళైతే రేస్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ పైలో వచ్చేసరికి మా బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి. సో దీనికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పైలో వీళ్ళు దీన్ని ఫిక్స్ చేస్తారో లేదు చూడాలి, లేదంటే ఫిట్బిట్టే ఏమైనా ఫిక్స్ చేసుకోవాలేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి. నోకియా 6.1 అలాగే 6.1 ప్లస్ ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి అక్టోబర్లోనే ఆండ్రాయిడ్ పైన అయితే వీళ్ళు అప్డేట్ ఇస్తున్నట్టుగా నోకియా అయితే చెప్తుందన్నమాట. అలాగే నోకియా 8 అలాగే నోకియా 8 సిరాకో ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి నవంబర్లో ఆండ్రాయిడ్ పైన అయితే వీళ్ళు అప్డేట్ తీసుకొస్తున్నట్టుగా నోకియా అయితే చెప్తుంది. సో నోకియా వచ్చేసరికి అప్డేట్ విషయంలో అయితే చాలా ముందు ఉంటుందని చెప్పొచ్చు అనమాట. మనకి సెక్యూరిటీ ప్యాచెస్ చూసుకున్నా సరే చాలా స్పీడ్గా అయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇస్తుంది. అలాగే నోకియా 7.1 ఈ మొబైల్ వచ్చేసరికి నిన్న నైట్ వీళ్ళు లండన్లో అయితే లాంచ్ చేశారు. సో మనకి ఆల్రెడీ నోకియా 7.1 ప్లస్ వస్తుంది అనుకున్నాం, బట్ వచ్చేసరికి నోకియా 7.1 వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేశారు. సో ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ ఆ తర్వాత దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదే మొబైల్ని మనకి అక్టోబర్ 11వ తారీఖున మనకి అంటే ఈ నెల 11వ తారీఖున మనకి ఇక్కడ నోకియా ఈవెంట్ అయితే ఒకటి పెట్టబోతుంది. సో అక్కడ ఇదే మొబైల్ని మనకి ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు. స్పెక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 5.84 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. మొబైల్కి వచ్చేసరికి నాచ్ ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 64GB 32GB అవైలబుల్ ఉంది. ఇక ర్యామ్ చూసుకుంటే 3GB 4GBలో ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే యూజ్ చేసేది. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు 6.1 ప్లస్ లో కూడా యూజ్ చేశారు అనమాట. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 12 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 1 మీద రన్ అవుతుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. ఇక మన బ్యాటరీ చూసుకుంటే 3060 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక మొబైల్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది 80 watts మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. అంటే మనం 30 minutes కనుక మనం ఛార్జ్ చేసినట్టయితే 50% మనకు ఛార్జింగ్ అయితే స్పీడ్గా ఎక్కుతుంది. 6.1లో కనుక చూసుకున్నట్టయితే మనకి 10 watts వరకు మనకి ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6.1కి అదే 6.1 ప్లస్కి అలాగే వచ్చేసరికి మనకి 7.1కి కనుక మనం చూసుకున్నట్టయితే రెండింటికి వచ్చేసరికి మనకి ఏ పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. కెమెరా సెక్షన్లో చూసుకుంటే అక్కడ మనకి 16 మెగాపిక్సెల్ అలాగే 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కెమెరాని కొంచెం డౌన్ గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. రేర్ కెమెరా చూసుకుంటే ఒకటి మనకి 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. బట్ వచ్చేసరికి ఇందులో మనకి జేస్ లెన్స్ అయితే వాడారు. కొంచెం పిక్చర్స్ అయితే మనకి షార్ప్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇంకా వీటి ప్రైజెస్ కనుక మనం చూసుకున్నట్టయితే యూరోప్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 3GB 32GB వేరియంట్ ఉంటుందో 24,400 రూపాయలు పెట్టారు. అదే 4GB 64GB వేరియంట్ చూసుకున్నట్టయితే ఇది 29,500 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారనమాట. ప్రైజెస్ చూస్తే చాలా అంటే చాలా టూ మచ్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే మరి నోకియా 7 ప్లస్ కన్నా బెటర్ మొబైల్ అయితే కాదు. నోకియా 7 ప్లస్ దీనికన్నా చాలా బెటర్. అక్కడ మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి సేమ్ మనకి 6.1 ప్లస్లోనే చిన్ని చేంజెస్ తీసుకొచ్చి వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఇదే ప్రైస్కి మన ఇండియాలో అయితే తీసుకురారు. తీసుకొస్తే తెలుసు వీళ్ళు దెబ్బ అయిపోతారని. మేబీ నేను అనుకోవడం ఇది మనకి 17,000 18,000 ఈ రేంజ్లో అయితే తీసుకురావచ్చు. ఆ రేంజ్లో తీసుకొచ్చినా సరే మనకి ఇది బెస్ట్ మొబైల్ అయితే కాకపోవచ్చు. సో చూద్దాం మనకి 7.1 ప్లస్ ఏమైనా బెటర్గా ఉంటుందేమో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షార్ప్ నుంచి. షార్ప్ ఈ వచ్చేసరికి మొబైల్స్ అయితే చాలా తక్కువ తీసుకొస్తుంది. గతంలో వచ్చేసరికి వీళ్ళు కొన్ని మొబైల్స్ అయితే ఇండియాలో తీసుకొచ్చారు, బట్ వచ్చేసరికి అన్ని ఫెయిల్ అయినాయి అనమాట. ఎందుకంటే బిల్ క్వాలిటీ బాగుండేది కాదు, స్పెక్స్ కూడా చండాలంగా ఉండేవి. సో కాకపోతే షార్ప్ వచ్చేసరికి మనకి ఇండియాలో కాదు కానీ అదర్ కంట్రీస్లో తీసుకొచ్చిన మొబైల్స్ చూసుకుంటే చాలా బాగుంటాయి. బిల్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. సో అన్ని చాలా బాగుంటాయి అనమాట. నేను ఆల్రెడీ షార్ప్ మొబైల్స్ 2 అయితే వాడాను, అదర్ కంట్రీ నుండి తెప్పించినవి. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి షార్ప్ యాక్వాస్లో మనకి జీరోని అయితే తీసుకొచ్చింది. యాక్వాస్ జీరో అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఇండియాలో మరి తీసుకొస్తారో లేదు తెలియదు, బట్ వచ్చేసరికి ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీలో అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇది మనకి డిస్ప్లే చూసుకుంటే 6.22 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే సింగిల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 22.6 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది అనమాట. ఇక బ్యాటరీ
చూసుకుంటే 3130 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది, ఇది మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదనేది మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇది వచ్చేసరికి మనకి IP సర్టిఫైడ్, అలాగే వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలోనే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. సో తర్వాత నుంచి వచ్చేసరికి మనకి BSNL నుంచి BSNL ఒక 2 కొత్త ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. ఒకటి వచ్చేసరికి 29 రూపీస్, ఇంకోటి వచ్చేసరికి 9 రూపీస్ అనమాట. సో 9 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 100 SMSలు 100 MB వరకు మనకి డేటా వస్తుంది. అలాగే మనకి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు ఒక రోజు వరకు మీరు వాడాలనుకుంటే ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకోటిసరికి 29 రూపీస్. ఈ ప్లాన్లో చూసుకుంటే మనకి 300 SMSలు ఉంటాయి. అలాగే 1 GB మనకి డేటా ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. మనకి 1 వీక్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇది ఢిల్లీ, ముంబై ఈ రెండింటిని మినహాయించి మనకి మొత్తం ఇండియా వైడ్గా అయితే ఈ ప్లాన్స్ అయితే వర్తిస్తాయి అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటరోలా నుంచి మోటరోలా G7, ఈ G6 తర్వాత మనకి G7 రాబోతుంది, మన అందరికీ తెలుసుగా. సో ఈ G7కి సంబంధించి మనకి స్పెక్స్, రెండర్స్ అలాగే వచ్చేసరికి మొత్తం అన్ని లీక్ అయితే అయినాయి అనమాట. సో G7లో కూడా వీళ్ళు G7 ఫ్యామిలీని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇందులో కూడా మనకి 4 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. G7 ప్లే, G7 పవర్, అలాగే G7 ప్లస్ అని చెప్పేసి ఈ 4 మొబైల్స్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందట. అలాగే మనకి ఇందులో ఉన్న ర్యాండర్స్ బట్టి, మనకి లీక్ అయిన ర్యాండర్స్ బట్టి ఇది మనకు వాటర్ డ్రాప్ నాచ్ మొబైల్, వాటర్ డ్రాప్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా మనకి ర్యాండర్స్ కూడా అయితే లీక్ అయినాయి. సో అలాగే స్పెసిఫికేషన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే G7 స్పెక్స్ అయితే మనకి లీక్ అయినాయి. ప్లస్ కానివ్వండి, ప్లే కానివ్వండి, అలాగే పవర్, వీటికి ఎలాంటి స్పెక్స్ ఉంటాయో తెలియదు. కానీ మనకి G7 డిస్ప్లే చూసుకుంటే మనకి 6.4 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో 630 ప్రాసెసర్ అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ G6 ప్లస్లో చూసుకుంటే మనకి 630 ప్రాసెసర్ని వాడారు. సేమ్ మనకి ఇప్పుడు G7లో కూడా అదే ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 16 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి మనకి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట. అంటే ఆండ్రాయిడ్ 9తో అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో వీళ్ళొసరికి 630 ప్రాసెసర్ అనేసరికి మనకి వీళ్ళు ఇప్పుడైతే తీసుకురారు, నెక్స్ట్ ఇయరే మనకి తీసుకొస్తారు. ఇవన్నీ ఈ ఫ్యామిలీస్ మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళు MWC ఈవెంట్లో అయితే వీళ్ళని అన్నింటినీ అయితే ప్రవేశపెడతారనమాట. సో మనకు వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మోటర్లో వచ్చేసరికి G సిరీస్ని మన ఇండియాలో తెచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మనకి సెకండ్ క్వార్టర్లోనే తీసుకురావచ్చు. సో అప్పటికి వచ్చేసరికి 630 ప్రాసెసర్ అనేది చాలా అంటే చాలా ఓల్డ్ అయిపోతుంది. సో వీళ్ళు ప్రాసెసర్ కొంచెం అడ్వాన్స్ ప్రాసెసర్ని తీసుకొస్తే చాలా బెటర్. ఇప్పుడు 670 ప్రాసెసర్ ఉంది, అలాగే 660 ప్రాసెసర్ ఉంది, 710 ప్రాసెసర్ ఉన్నాయి. సో ఇన్ని ప్రాసెసర్లు అన్ని వదిలేసి వీళ్ళు ఆ ప్రాసెసర్లో తెస్తున్నారు. బట్ వచ్చేసరికి ప్లస్కి వచ్చేసరికి నేను అనుకోవడం 670 ప్రాసెసర్ కానీ లేకపోతే 710 ప్రాసెసర్ కానీ వాడొచ్చేమో. తర్వాత నుంచి వచ్చేసరికి మన హాట్వే నుంచి హాట్వే ప్లే బాక్స్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ బాక్స్ అయితే వీళ్ళు ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 2999 రూపాయలు ఈ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ బాక్స్. అలాగే వచ్చేసరికి దీంట్లో మనకి సెటప్ బాక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది మనకి ఏ వర్షన్ మీద రన్ అవుతుంది, ప్రాసెసర్ ఏం వాడారు, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, సో వీటి గురించి OS ఏం వాడారు, ఇవేమి మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వచ్చేసరికి ఇది మనకి సెటప్ బాక్స్ కింద అయితే మనకి వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇది మీకు 3000 రూపాయలు ఏమో ప్రైస్ అయితే ఉంది. ఇది మీరు కొనుక్కున్నట్టయితే ఇందులో మనకి ప్లే స్టోర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీరు జియో టీవీ కానివ్వండి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఏమైనా ఉంటే మీరు అయితే ఇందులో చూడొచ్చు. అలాగే ఇది మనకి సెటప్ బాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఏదైతే సెటప్ బాక్స్ ఉందో ఆ సెటప్ బాక్స్ని తీసేసి ఆ సెటప్ బాక్స్ ప్లేస్లో ఇది పెట్టాల్సి ఉంటుంది. బట్ వచ్చేసరికి ఈ సెటప్ బాక్స్ మన సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది మీరు మీ కేబుల్ ఆపరేటర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకో F1 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి రోజు రెడ్ కలర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి అక్టోబర్ 11వ తారీఖు నుంచి సేల్లోకి అయితే ఈ కలర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎవరైనా రోజ్ కలర్ అంటే రెడ్ కలర్ని ఎవరైనా ఇష్టపడుతుంటే ఈ కలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అలాగే జియో కలిసి వీళ్ళిద్దరూ ఒక క్యాంపెయిన్ అయితే నిర్వహించనున్నారు. సో ఈ క్యాంపెయిన్లో వచ్చేసరికి వీళ్ళు మొత్తం 10 సిటీస్ని అయితే సెలెక్ట్ చేయనున్నారు అనమాట. ఈ 10 సిటీస్కి వెళ్ళి వీళ్ళు వాట్సాప్ని మనం జియో ఫోన్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది వీళ్ళైతే చెప్తూ ఉంటారు అనమాట. ఏదైతే కొన్ని విలేజెస్ ఉన్నాయో వీటిలో వాట్సాప్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి, ఈ వాట్సాప్ని మనం జియో ఫోన్ ద్వారా ఎలా యూజ్ చేయొచ్చు అనేది వీళ్ళైతే క్యాంపెయిన్ ద్వారా అయితే నిర్వహించనున్నారు. ఇది అక్టోబర్ 9వ తారీఖు నుంచి వీళ్ళు క్యాంపెయిన్ అయితే పెట్టనున్నారు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి డిస్కౌంట్ సేల్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ అయితే పెట్టబోతుంది. అమెజాన్ వచ్చేసరికి ఫెస్టివల్ ఆఫర్ సేల్స్ అని ఏదో తీసుకొచ్చింది, ఫ్లిప్కార్ట్ కూడా తీసుకొచ్చింది. మనకి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి అయితే వరకు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే రన్ అవును ఉన్నాయన్నమాట. సో ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 9వ తారీఖు నుంచి ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్లోకి రానున్నాయి. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ కాదో వీళ్ళు వచ్చేసరికి మనకు 10వ తారీఖు నుంచి ఈ ఆఫర్స్లో అయితే మీరు డిస్కౌంట్స్లో అయితే మొబైల్స్ అయితే కొనవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి రెండుట్లోనూ ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోని మనకి హానర్స్ మీద అయితే చాలా వరకు డిస్కౌంట్ అయితే లభించనుంది. సో దానికి సంబంధించి నేను ఆ రోజునైతే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి అమెజాన్లో మనం
మనం చూసుకుంటే ఏదైతే OnePlus 6 ఉందో ఈ OnePlus 6 వచ్చేసరికి మనకి ఇప్పుడు 5,000 రూపాయలు ప్రైస్ కట్ చేసి అయితే మనకి ఈ ఆఫర్స్లో అయితే తీసుకురాన్నారు. మరి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ OnePlus 6ని కనుక మనం కొనుక్కున్నట్టయితే ఇది మనకి ఇప్పుడు 30,000 ఉంటుంది. 29,999 రూపాయలకి మనకి ఇది లభించనుంది. ఇప్పుడు 35,000 ఎంతో ఉంది. సో మనకి 5,000 తగ్గించి అయితే ఈ మొబైల్ అయితే అమ్మనున్నారు. బట్ వచ్చేసరికి మీరు అయినా సరే ఆలోచించండి అక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటే, ఎందుకంటే మనకి 60 రాబోతుంది. 60 వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఈ ఆఫర్ లేకపోయినా తర్వాత కూడా మళ్ళీ మనకి ఈ ఆఫర్లు అయితే ఏమైనా తీసుకురావచ్చు. సో మీరు 60 కోసం వెయిట్ చేయడం బెటర్. 60 కూడా మనకి 35,000 అయితే రావచ్చు. మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ మొబైల్ వాడుతున్నట్టుగా. సో మీరు వెయిట్ చేయడం బెటర్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి iPhone XS అలాగే iPhone XS Max ఈ రెండు మొబైల్స్ కనుక చూసుకుంటే వీళ్ళు గత ఇయర్ లాంచ్ చేసిన ఏదైతే iPhone 10 అలాగే iPhone 8 Plus వీటితో కంపేర్ చేసుకుంటే వీటి సేల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంట. ఈ 1 వీక్ సేల్స్ కనుక చూసుకుంటే గతంలో వాళ్ళు తీసుకొచ్చిన వాటికి 1 వీక్ సేల్స్ కన్నా ఇవి కొంచెం ఎక్కువగానే సేల్ అయినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా యాపిల్ తప్పేమి లేదు రేట్లు పెంచడంలో, ఎందుకంటే సేల్స్ ఇలా ఉంటే వాళ్ళు రేట్లు పెంచకుండా ఏం చేస్తారు, గత ఇయర్ లాంచ్ చేసినప్పుడే వీళ్ళు చాలా వరకు మనకి ఇయర్ ఫోన్ జాక్ తీసేసి ఇవన్నీ తీసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే కనెక్టర్ ఉందో ఇయర్ ఫోన్స్ జాక్ కనెక్టర్ అది తీసేశారు. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వలేదు. అలాగే వచ్చేసరికి మొబైల్ మీద చాలా ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. అయినా సరే సేల్స్ ఇలా ఉన్నాయి. ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. సో అయినా సరే సేల్స్ ఇలా ఉన్నాయంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం యాపిల్ని 2 లక్షల రూపాయలు అయితే చూడొచ్చు అనమాట. అప్పుడు 2 కిడ్నీలు కాదు కదా, 2 కళ్ళు అమ్ముకున్నా సరే మనకి యాపిల్ అయితే కొనలేము. అలాగే యాపిల్ వాడే యూజర్స్ నుంచి కొంతమంది దగ్గర నుంచి ఒక ఇష్యూ కూడా బయటకు వస్తుందన్నమాట. ఈ ఇష్యూ వచ్చేసరికి ఏదైతే మనకి ఇయర్ పీస్ ఉందో, మనకి మాట్లాడే ఇయర్ పీస్ ర్యాండమ్గా అయితే పని చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది iPhone XS Max వాడుతున్న వాళ్ళు అయితే ఈ ఇష్యూని అయితే రేస్ చేస్తున్నారు. సో సడన్గా మనం మాట్లాడుతుండగా ఇయర్ పీస్ అయితే పని చేయట్లేదంట. సో ఇదైతే మరీ దారుణం అని చెప్పాలి. ఆల్రెడీ గతంలో మనకి ఇందులో సిగ్నల్ సరిగ్గా క్యాచ్ చేయట్లేదని ఒక ఇష్యూ అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి ఛార్జింగ్ ఎక్కట్లేదని ఇంకో ఇష్యూ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇయర్ పీస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని వచ్చింది. అయినా సరే వీళ్ళు ₹1,00,000 పైన రేట్లు పెట్టి అమ్మినా సరే జనాలు కొంటున్నారంటే. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి షౌమీ ఇండియాలో మరో ప్లాంట్ అయితే పెట్టబోతుంది. ఇది వచ్చేసరికి మనకి టెలివిజన్కి సంబంధించింది, అంటే టీవీస్కి సంబంధించి ఇంకో ప్లాంట్ని అయితే వీళ్ళు పెట్టనున్నారు అనమాట. దీన్ని వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్టనున్నారు. తిరుపతిని అయితే దీనికి సెలెక్ట్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి MI TV 4Aలో 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఈ రెండు టీవీ వేరియంట్లను అయితే మనం ఇప్పుడు తిరుపతిలో అయితే ఈ ప్లాంట్స్లో అయితే మ్యానుఫ్యాక్చర్ జరగనుందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మనకి అసెంబ్లీ జరుగుతుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మదర్ బోర్డు ఇవన్నీ ఇక్కడైతే తయారైతే కావు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.